ఒక ఫిల్మ్ డైరెక్టర్ తన తీసిన సినిమాని ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా స్మగుల్ చేసి దేశం దాటించి రిలీజ్ చేశాడంటే మామూలు విషయం కాదు. ఇదో ఇరానియన్ ఫిల్మ్ మేకర్ సాహస్ గాథ. ప్రేరణ ఇచ్చే ఎన్నో అంశాలున్న ప్రముఖ దర్శక ధీరుడు మరెవరో కాదు, జాఫర్ పనాహి. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. కెమెరానే ఆయుధంగా మార్చి సమాజ దుస్వప్నాలపై దాడి చేసిన విప్లవ స్వాప్నికుడు ఆయన. గుండె లోపల ఆర్ద్రతను పట్టుకున్న సాహసి తన గురువు మెంటర్ అయిన ప్రముఖ ఇరానియన్ దర్శకుడు అబ్బాస్ కిరోస్తోమి సాయంతో సినీ ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు. తన తొలి సినిమా వైట్ బెలూన్ పెద్ద సెన్సేషన్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మేజర్ ప్రైజులన్నీ గెలుచుకుంది. ఇరాన్ సినిమా ఒక్కసారిగా ఉలిక్కబడింది. ఎందుకంటే అలాంటి ఘనత ఇరాన్ సినిమాకి దక్కడం తొలిసారి. ఆ తర్వాత మిర్రర్, ది సర్కిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సినిమాలతో దూసుకుపోయాడు. ఆయన సినిమాలకు కొత్త స్కూల్ ఏర్పాటు చేసుకున్నాడు. నాన్ ప్రొఫెషనల్ నటులు, రియల్ లొకేషన్స్, ఎపిసోడిక్ నేరేషన్తో చెలరేగిపోయాడు. దీంతో ఆయన పేరు ప్రపంచం నలుదిశలా మారుమోగిపోయింది. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు ఆయన అందుకున్నాడు. అయితే ఆయన సినిమాని ఎప్పుడూ డబ్బులు తెచ్చిపెట్టే సాధనంగా చూడలేదు. సినిమాలతో సామాజిక ప్రయోజనం సిద్ధించాలని పాటుపడ్డాడు. అదే ఆయనకు సమస్యలు తెచ్చిపెట్టింది. ఏకంగా ప్రభుత్వంతోనే పెద్ద ఫైటింగ్ కు దిగేలా చేసింది. ఈలోగా పనాహి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక నిరసన సమయంలో మరణించిన ఓ విద్యార్థి అంత్యక్రియలకు హాజరయ్యాడు. అంతే, ఇదే అదనుకుని ప్రభుత్వం తన పంజా విప్పింది. పనాహి వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, ప్రచారం చేస్తున్నాడని, అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆయనకి 6 ఏళ్ల జైలు శిక్ష, ఫిలిం మేకింగ్ పై 20 సంవత్సరాల నిషేధం విధించింది అక్కడ ప్రభుత్వం. 6 ఏళ్ల తర్వాత ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసింది. అదే వేరే వాళ్ళైతే అక్కడతో తన సినిమా జీవితానికి స్వస్తి పలికేవారు. కానీ అక్కడున్నది నిత్య చైతన్యంతో తులకిసలాడే పనాహి. తనకున్న పరిమిత వనరులతో తన ఇంట్లోనే ఓ ఐఫోన్తో డాక్యుమెంటరీ తీశాడు. అయితే దాన్ని ప్రపంచానికి చూపించాలంటే ఎలా? ఓ ఆలోచన చేశాడు. చాలా ప్రమాదకరమైన ఆలోచనది. దొరికితే ఈసారి జైలు శిక్ష కాదు, అంతకు మించి అని తెలుసు. తాను డైరెక్ట్ చేసిన డాక్యుమెంటరీని ఓ యూఎస్బీలో స్టోర్ చేసి ఓ బర్త్డే కేక్ లో పెట్టి ఎవరికి అనుమానం రాకుండా తనపై ఉన్న నిఘా వ్యవస్థను దాటి బయటికి పంపాడు. ఆ డాక్యుమెంటరీ పేరే దిస్ ఈజ్ నాట్ ఏ ఫిలిం. అలా బయటికి వెళ్ళిన డాక్యుమెంటరీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2011 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. అద్భుతంగా ఉంది అని అందరూ మెచ్చుకున్నారు. మీడియా హెడ్లైన్స్కి ఎక్కింది, ప్రపంచాన్నే కదిలించింది. దిస్ ఈజ్ నాట్ ఏ ఫిల్మ్ డాక్యుమెంటరీ చూసి విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు స్టీవెన్ స్పీల్బర్గ్, మార్టిన్ స్కోర్సెస్, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా వంటి చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఆయన్ని విడుదల చేశారు. కానీ ప్రభుత్వం కొంతకాలం సైలెంట్గా ఉండి ఆయనపై రీట్రయల్ పేరుతో మళ్లీ పగా ప్రతీకారాలకు తెరతీసింది, జైల్లో పెట్టింది. ఈ విషయాన్ని ఎక్కడా మీడియాకి లీక్ కానివ్వలేదు, బయటకు రాలేదు. అయితే ఈ విషయాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్న ఓ వర్గం మీడియా జనం మాత్రం వేరీ జాఫర్ పనాహి అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మరో పక్కన ఆయన అరెస్ట్ అయిన రోజు నుంచి నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారు. అలా 6 రోజుల పాటు సాగింది. దాంతో గవర్నమెంట్ దిగి వచ్చి రీట్రయల్ డ్రాప్ చేసి ఆయన విడుదల చేసింది. ఎందుకు మీరు ఈ ధైర్యం చేశారు అంటే ఆయన ఒకటే అంటారు, నువ్వు సినిమా చేయాలనుకున్నప్పుడు దాన్ని చేసేయడమే, అందుకు మించి తప్పించుకునే దారేమీ లేదు. ఇది ఒక క్రియేటివ్ ఐడెంటిటీ అంటారు ఆయన. ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డుపడ్డా ఆపిన తన రేపటి స్వప్నాన్ని ఆయన సినిమాగా తీస్తూనే ఉన్నారు. జాఫర్ పనాహి నిరంతరం పడిలేచే ఓ కల్లోల కడలి కెరటం, ఆయన తలవంచని ధిక్కార గీతం. ఇలాంటి వారు నిరంతరం ఫిల్మ్ మేకర్స్ కి ప్రేరణిస్తూనే ఉంటారు. మీరు ఇప్పటికే ఆయన సినిమాలు చూసుంటే గనక వాటి గురించి కింద కామెంట్స్ లో రాయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫిల్మ్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా సీక్రెట్స్ తెలుగు.